కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 2 విడతలుగా ఎన్నికలు జరిగాయి. 11 డిసెంబర్ నాడు జనగామ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 14 డిసెంబర్ నాడు హన్మకొండ జిల్లాలోని 2 మండలాలకు ఎన్నికలు జరిగాయి. దాంతోపాటు ఐనూరు మండలంలోని 2 గ్రామాలు, స్టేషన్ పూర్తి చెందిన గ్రామాలలో కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మొదట్లో 148 గ్రామ పంచాయతీలు ఉండేది. ఈ 148 గ్రామ పంచాయతీలలో 2 గ్రామ పంచాయతీలు రాంపూర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళాయి. 3 గ్రామ పంచాయతీలు కలిసి కన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డాయి. ఇప్పుడు 5 గ్రామ పంచాయతీలు పోతే 143 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 2 గ్రామ పంచాయతీలు, కన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న 3 గ్రామ పంచాయతీలు తీసేస్తే ప్రస్తుతము 143 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. దాంట్లో చిడిపూర్లో 17 గ్రామాలు, స్టేషన్ కన్పూర్లో 15 గ్రామాలు, జఫర్గఢ్ 21 గ్రామాలు, రఘునాథ్పల్లి 36 గ్రామాలు, లింగాలగడపలో 21 గ్రామాలు, ధర్మశాలలో 19, వేలేరు 12, ఐనూరులో 2 గ్రామాలు. మొత్తంగా 143 గ్రామ పంచాయతీలకు 2 విడతలలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన 143 గ్రామ పంచాయతీలలో ప్రజలు ఆశీర్వదించి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపారు. అందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 94 మంది సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. 6 ఇప్పటికీ కాంగ్రెస్ రెబెల్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మేము కూడా తిరిగి పార్టీలోకి వచ్చి పనిచేస్తామని. బీఆర్ఎస్ 39 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. బీజేపీ 1, ఇండిపెండెన్స్ 3. అంటే మొత్తంగా 94 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్ రెబల్స్, 1 బీజేపీ, 3 ఇండిపెండెంట్. మొత్తంగా 143 గ్రామ పంచాయతీలు జరిగిన ఎన్నికలు. ఈ 143లో 94 గ్రామ పంచాయతీలు, 6 రెబల్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే మేమే తొందరపడడం లేదు, ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నాము. దాదాపుగా 94 + 6 అనుకుంటే 100 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లేదా కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ గెలవడం జరిగింది. 143లో 100 గ్రామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడం అంటే ఇది చాలా గొప్ప విజయము అని చెప్పి నేను భావిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ 1-2 దిక్కుల కొంత పొరపాటు చేశారు. కానీ బై అండ్ లార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పార్టీ లైన్స్ కట్టుబడి పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీ మెజారిటీ మీ ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది, మీ ప్రయత్నం వల్ల సాధ్యమైంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. కడియం శ్రీహరి పైన, కడియం శ్రీహరి కుటుంబం పైన
విమర్శ చేసేవారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు తీవ్ర పదజాలంతో దూషించారు, ఎంపీ ఎన్నికలప్పుడు కూడా అదే రకమైన ధోరణి అవలంబించారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే రకమైన ధోరణి అవలంబించారు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ, ఎంపీ ఎన్నికలప్పుడు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కానీ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి నాయకత్వం పట్ల ఒక నమ్మకంతో, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకంతో ఓటేసి మెజార్టీ సర్పంచులు గెలిపించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పల్లారాజేశ్వర రెడ్డి గారు తాను ఒక శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు, తాను నిజాయితీపరుడని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పంచన చేరి 100 కోట్ల ఆస్తులను కూడగట్టి ఇవాళ ఒక యూనివర్సిటీలు పెట్టుకొని, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని ప్రభుత్వం యొక్క అండతో ఆస్తులు కూడగట్టుకొని ఆయన ఈరోజు శుద్ధపూస లెక్క మాట్లాడతారు. కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు చేరినాయి, ఈ కొరివి దయ్యాల వల్ల పార్టీ భ్రష్టపడుతున్నది, కేసీఆర్ పెట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆ కొరివి దయ్యాల పేర్లు కూడా చెప్పింది. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రుల పైన తీవ్రమైన పదజాలంతో సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివి దయ్యాలలో పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఒక పెద్ద కొరివి దయ్యం అని ఆమె చెప్పింది. పల్లారాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పంచన చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఊరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత అటు దూరం అయిపోయింది, రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టు పట్టించాడు, చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు మాట్లాడతాడు, శుద్ధపూస లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క పోజు కొడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వర రెడ్డి తిరిగి. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లారాజేశ్వర రెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడే క్యాండిడేట్లు కానీ, అక్కడ ఉన్న గ్రామ శాఖలు కానీ ఆయన నమ్మనాయని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికలలో వస్తేనే ఓట్లు పడకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి అంటే, రాజయ్య గారిని టోటల్గా పల్లారాజేశ్వర రెడ్డి కావాలని జీరో చేస్తున్నాడు. పల్లారాజేశ్వర రెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి తానే అన్ని గ్రామాల్లో తిరిగి రాజయ్య గారు గ్రామాలకు వస్తే ఓట్లు పడాయని ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేసుకున్నాడు పల్లారాజేశ్వర రెడ్డి. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద గ్రామాలు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చాయి. ఇవాళ ధర్మసాగర్ కానీ, నారాయణగిరి కానీ, ముప్పారం కానీ, పెద్దపల్లి అలా వేలేరు. అదేవిధంగా ఇక్కడ మల్కాపూర్ కానీ, పల్లగుట్ట, ఇక్కడ ఇప్పగూడెము, తాటికొండ, రంగనాథపల్లిలో కంచనపల్లి, లింగానగర్పూర్లో కుందారం, నెల్లూరుల పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. కొన్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 500 ఓట్లకు తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలలో కొంత బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చాయి. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మాకే వచ్చాయి. ప్రధానంగా జఫర్గఢ్ మేజర్ కూడా కాంగ్రెస్ రెబల్ కిందనే ఉంది. కాకపోతే మేము దాన్ని మా అకౌంట్కి వేసుకోవడం లేదు, ఇంకా ఎందుకంటే మేము మాట్లాడలేదు కాబట్టి వేసుకోవడం లేదు. అది తర్వాత అయితే మొత్తంగా భారీ మెజారిటీ కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా బాధ్యత మరింత పెరిగింది.
బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా పనిచేస్తా. నియోజకవర్గ అభివృద్ధి కొరకు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కొరకు మరింత పట్టుదలతో పనిచేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలలో విపరీతమైన ధోరణిలో ఒకవైపు రాజయ్య గారు, మరొక వైపు పల్ల నాగేశ్వర రెడ్డి గారు గ్రామాల్లో ప్రచారం చేస్తూ చాలా చాలా దిగజారి మాట్లాడి వ్యక్తిగతమైన దూషణలు దిగి వ్యక్తిగతమైన ఆరోపణలు దిగారు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడడం జరిగింది. ఎంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడారో అవన్నీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. వాటిని మళ్ళీ తిరిగి చెప్పవలసిన అవసరం లేదు. పల్లనాగేశ్వర రెడ్డి గారు తానే గన్పూర్ ఇన్ఛార్జ్ అయినట్టుగా, తానే గన్పూర్ ఎమ్మెల్యే అయినట్టుగా చాలా గ్రామాలలో తిరిగినాయి. అదే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఎందుకంటే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున గన్పూర్ నిలబడ్డ బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా పెట్టుబడులు పెట్టింది. విచిత్రం ఏంటంటే చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కాదు, డిక్లేర్ కూడా రాదు. చాలా గ్రామాలలో పిప్పగూడెం లాంటి గ్రామం కావచ్చు, ధర్మసాగర్ లాంటి గ్రామం కావచ్చు, వేలేరు లాంటి గ్రామం కావచ్చు, కొన్ని గ్రామాలలో అయితే అసలు వాళ్ళు ఉడికే లేదు. అంత పెద్ద పెద్ద గ్రామాలలో కనీసం వాళ్ళు పోటీ ఇవ్వలేకపోయారు. థర్డ్ ప్లేస్ కాదు కదా, ఫోర్త్ ప్లేస్ కూడా లేదు, డిపార్ట్మెంట్ కూడా రాలేదు. అసలు వాళ్ళు పోటీలే లేరు ఒక మాటలో చెప్పాలి అంటే. ఆ రకంగా వాళ్ళు అటు రాజయ్య గారు కానీ, ఇటు రాయపల్లి గారు కానీ విపరీతమైన ధోరణిని అవలంబించి నీచ స్థాయికి దిగజారి విమర్శలు చేసిన విజ్ఞులైన రాజకీయ పరిపక్వత కలిగిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలు పట్టించుకోలేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీని చేస్తున్న అభివృద్ధి పట్ల కూడా సంతృప్తిగా ఉన్నారు. తెల్లారేస్తే నన్ను ఇప్పుడు కాదు, అసలు పార్టీలో నీ పైన ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకో. ప్రతిరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి కడియం శ్రీని తిట్టినంత మాత్రాన నువ్వు లీడర్ కాలేవు. ప్రజలు నిన్ను సమర్థించారు. కాకపోతే నీ పార్టీలో ఏం జరుగుతున్నది, నీ ఎంట ఉన్న వాళ్ళు నేను ఏం చేస్తున్నావు, నేను పొందబెడుతున్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇది గమనించాలని చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వముకు సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 1400 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. ఆ 1400 కోట్ల నిధులకు సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నాయి. మిగతా పనులు కూడా త్వరలో టెండర్లు పిలిచి వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన టెండర్ పూర్తి అయింది, అగ్రిమెంట్ కూడా అయింది. వారం 10 రోజుల్లో కోణాచలం దగ్గర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మేమేమో ప్రతిరోజు ఈ నియోజకవర్గానికి అవసరాలు ఏమున్నాయి, ఈ నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి కావాలి, అది దాన్ని ఏ రకంగా మంజూరు తీసుకురావాలని, నిధులు ఎట్లా తీసుకురావాలని మేము ఆలోచిస్తున్నాం. గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలని మేము ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ వారు మాత్రము కడియం శ్రీని ఎట్లా తిట్టాలి, కడియం శ్రీని పైన ఏ రకమైన ఆరోపణలు చేయాలనే దానికే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు. దాని ద్వారా మీకు ఫలితం రాదు. నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజల సమస్యల పరిష్కారంలో మీరు భాగస్వాములు అయితే మీకు కొంత ఉపయోగం ఉంటుంది. కానీ తెల్లారులేస్తే కడియం శ్రేణి తిట్టుకుంటారు, తిరగడమే మీ రాజకీయం అయితే ఇప్పుడు ఎక్కడున్నారో శాశ్వతంగా అక్కడే ఉంటారు. అంతకంటే ఒరిగేదేమీ లేదు, జరిగేదేమీ లేదు. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మరొకసారి మా నియోజకవర్గ ప్రజలకు, మా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఇంత మంచి ఫలితాలు అందించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని గ్రామాలలో అయితే 1000కి పైన మెజారిటీ వచ్చింది.
కొన్ని గ్రామాలలో 1000కి పైన మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ఒక సమస్యాత్మకమైన ఊరు ఒకప్పుడు, కానీ ఇవాళ ఊరంతా ఏకదాటిపైకి వచ్చి 1400 పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. నమిలిగొండ 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కంచనపల్లి 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది. నెల్లూరులో 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎక్కడ పెద్ద పెద్ద గ్రామాలలో బ్రహ్మాండమైన మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారంటే ఇది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎమ్మెల్యే గడియన్స్ పైన ఉన్న విశ్వాసం చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా నూతనంగా గెలిచిన సర్పంచులు అందరితో కలిసి ఈ నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గం గ్రామాలను మరింత అభివృద్ధి చేసే దిశగా మా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మా సర్పంచులందరినీ కూడా గౌరవంగా సన్మానించుకోవాలని అనుకుంటున్నాం. ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకు నిడిగొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో నూతనంగా ఏర్పడిన సర్పంచులతో సమావేశం పెడుతున్నాం. ఆ సమావేశంలో మా సర్పంచులందరినీ గౌరవించుకుంటాం. వాళ్ళకు మార్గనిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఏ రకంగా ప్రజలతో ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే విషయాలు కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.